ఫాలోవర్ ఒకరు కామెంట్లో అడిగారు యూటిలైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అంటే ఏంటి అని. యూజువల్గా ఇన్ఫెర్టిలిటీ కపుల్కి ఓవులేషన్ ఇండక్షన్ చేసిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీ చేస్తాం. ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి? ఓవరీలో ఫాలిక్యులర్ సైజ్ అన్నది ఎంత పెరిగింది అని చూడడానికి ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తాము. ఇది సెటైన్ సైజ్ పెరిగిన తర్వాత యూజువల్గా ఒక 20 mm సైజ్ పెరిగిన తర్వాత ట్రిగ్గర్ అన్నది ఇచ్చి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అన్నది చెక్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ లుటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అంటే ఏంటంటే ఈ ట్రిగ్గర్ ఇచ్చినా సరే రప్చర్ అవ్వకుండా ఆ ఫాలికల్ అలా పెరుగుతూనే ఉంటే గనక దాన్ని లుటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అని అంటాము. సో ఇది ఎటువంటి కండిషన్లు ఇలా ఉండొచ్చు అంటే క్రానిక్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా, లైక్ ఓవేరియన్ ట్యూమర్స్ ఉన్నా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ స్టేట్ ఉన్నా, అండ్ పెల్విక్ ఎడేషన్స్ ఉన్నా, క్రానిక్ స్ట్రెస్ లో ఉన్నా, ఇటువంటి ఏమున్నా సరే ఫాలికల్ అనేది రప్చర్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో వీళ్ళకి యూజువల్ గా IVF అంటే సజెస్ట్ చేస్తారు. బట్ బేసిక్ గా ఈ ఫ్యాక్టర్స్ అన్ని క్లియర్ చేసుకుంటే IVF కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో నేను నా దగ్గర చేసిన ఒక కేసు ఒకటి చూపిస్తాను. తినకి ఓవులేషన్ ఇండక్షన్ పెట్టాను అండ్ 20 mm వచ్చిన తర్వాత ట్రిగ్గర్ ఇచ్చాము. స్టిల్ ఆ ఫాలికల్ అనేది రప్చర్ అవ్వలేదు. తర్వాత కూడా 32 mm వరకు ఫాలికల్ అనేది పెరిగిపోయింది, రప్చర్ అవ్వకుండా ఉండిపోయింది అనమాట. సో ఇదే లుటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్.